Hello dear aspirants, ఇది చూద్దామండి ప్రీవియస్ క్వశ్చన్. Dear aspirants, if 1 is added to the denominator of a fraction, ఏదైనా ఒక ఫ్రాక్షన్కి ఓకేనండి డినామినేటర్లో 1 కలిపితే ఏమైందంటే కనుక 1/2 అవుతుందంట. అట్లాగే చూడండి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్, ఒకవేళ న్యూమరేటర్కి 1 కలిపితే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్షన్ ఏమైందంటే 1 అవుతుందండి. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ ఆటోమేటిక్గా ద ఫ్రాక్షన్ బికమ్స్ 1. ఇది ఈక్వేషన్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ మనం తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుందని మనకు అడిగాడండి. ఫర్ సపోజ్ 1/7 + 1 తీసుకుంటే ఏమవుతుంది 1/8 అవుతుంది. 1/2 వస్తుందా? సో ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్ అండి. ఓకేనండి. సెకండ్ ఆప్షన్ తీసుకుందామండి 5/9. డినామినేటర్కి 1 కలిపితే ఏమవుతుందండి 5/10. 5/10 అంటే ఏమవుతుందండి ఇక్కడ 5/10 బికమ్స్ ఏమవుతుందంటే 1/2 అవుతుందండి. సో 1/2 అయిపోయినంత మాత్రాన ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు కాదండి. సో ఇది కూడా చూద్దామండి. అదే 5/9కి న్యూమరేటర్లో కలపండి ఫ్రెండ్స్. ఆ 1 కలిపితే ఏమవ్వాలి 6/9 అవ్వాలండి. సో 3 2 3 3 అండి. రైట్ అండి. సో మనకేంటంటే ఇది కూడా సూటబుల్ కావట్లేదండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కనుక చూడండి థర్డ్ ఆప్షన్లో 2/3 ఉందండి. 2/3 అంటే డినామినేటర్కి 1 కలిపితే ఏమవుతుందంటే 2/4 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఇలాగే ఇదే 2/3కి న్యూమరేటర్లో 1 కలిపితే 3/3. 3/3 అంటే ఏమవుతుందండి 1 అవుతుందండి. అంటే మన ఆప్షన్ ఏంటి 3. ఇలా కాకుండా ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి మనం ఒకసారి ప్రొసీజర్ చేసుకుందామండి. ఓకేనండి. ఆప్షన్ మెథడ్ కంప్లీట్ చేశానండి. 2x = y + 1 అండి. x + 1 = x + 1 = y అండి. ఓకేనండి. దేర్ ఫోర్ x - y = -1 అండి. ఇది 2x - y = +1 అండి. అట్లాగే ఇది x - y = -1 అండి. సో తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయండి, క్యాన్సిల్ అవుతుందండి. తీసివేసేటప్పుడు ఏమైందంటే x సో -++ అవుతుందండి. x = 2 అయితే ఆటోమేటిక్గా ఇందులో ప్రతిక్షేపం చేస్తే ఏమవుతుందంటే చూడండి 2 - y = -1 అయితే -1 = -3 అవుతుందండి. దేర్ ఫోర్ y = 3 అవుతుందండి. సో ఇది కాస్త 2/3 అవుతుందండి. రైట్ అండి.